Hi everyone, good morning. Can you see my screen everyone? Can you hear me online? Sir, confirm చేయండి. Yeah, we are able to hear you. Fine. Yeah, so we have completed two sessions, right? DevOps introduction and also cloud introduction, right? Yeah, so today's demo is third demo, right? Before going to subject, first we need to understand some technical questions and general questions. So I collected questions from different batches and different students. సో ఇవి క్లారిటీ వస్తే నెక్స్ట్ మనం సబ్జెక్ట్లోకి వెళ్ళచ్చు రైట్. జనరల్ క్వశ్చన్స్, టెక్నికల్ క్వశ్చన్స్, ఇవి డిఫరెంట్ బ్యాచెస్ నుంచి అడిగిన క్వశ్చన్స్ అండి. సో మీకు కూడా ఈ క్వశ్చన్స్ ఉండొచ్చు. సో ఇవి మనం డిస్కస్ చేస్తే క్లారిటీ వస్తుంది మీకు, రైట్. సో ఎనీవన్ జాయిన్ టుడే ఫస్ట్ సెషన్ ఆన్లైన్ గైస్? ఈరోజే జాయిన్ అయి ఉంటే ఒకసారి మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, మీ వాట్సాప్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఒకసారి GoToMeeting పెడితే I provide you previous recordings and also I provide you course content. Okay. Yeah. సో మీకు ఇంకా డెమో రికార్డింగ్స్ రాలేదంటే ఒకసారి నాకు నా నెంబర్ ఇచ్చాను కదా ఆల్రెడీ. ఐ షేర్ మై నెంబర్ రైట్. మై మొబైల్ నెంబర్ ఇస్ 9642211711. Everyone take down my number 9642211711. This is my personal number. You can take down and you can ping me, WhatsApp me. I'll share with you documents and also previous recordings. Yeah. So technical questions చూద్దాం first. So here I collected nearly 10 questions. Okay, let us go with one by one. Yeah. So what is the use of cloud and DevOps at industry level? Cloud use ఏంటండి మనం డిస్కస్ చేస్తాం. What is cloud computing? Cloud అంటే ఏంటండి? It's a on-demand availability of computer system, resources, storage, computing power without a direct active management by the user, right? Yeah. So ఆ క్లౌడ్ యూజ్ ఏంటి మనకి? క్లౌడ్ వాళ్ళ యూజ్ ఏంటి? ఎందుకు ప్రాజెక్ట్ టీమ్స్ అంతా కూడా క్లౌడ్లోకి మైగ్రేట్ చేస్తున్నారు అప్లికేషన్స్ని? సో మనం ఫిజికల్ సర్వర్స్ నుంచి క్లౌడ్కి మైగ్రేట్ చేస్తున్నాం సర్వర్స్ని, అప్లికేషన్స్ని. ఎందుకు మైగ్రేట్ అవుతున్నాం? వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ క్లౌడ్ ఎనీవన్? Automation, cost saving, Automation and also and cost saving. Cost saving. Yeah. Exactly. Yes. Yeah. క్లౌడ్ వాళ్ళ యూజ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ సేవింగ్ అండి, చాలా ఇంపార్టెంట్. క్లయింట్ ఆల్వేస్ లుక్ ఫర్ ది కాస్ట్ సేవింగ్. క్లయింట్ ఇప్పుడు కూడా కాస్ట్ రిడక్షన్ చేస్తాక ట్రై చేస్తూ ఉంటారు, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ సేవింగ్ జరుగుతుంది అండ్ ఆల్సో అవైలబిలిటీ, టైం సేవింగ్ అండి. టైం సేవ్ అవుతుంది. సో క్లౌడ్లో ఉండే రిసోర్స్ అన్ని కూడా ఏం రిసోర్స్ అన్నాం? ఆన్ డిమాండ్ రిసోర్సెస్, రైట్. ఆన్ డిమాండ్ అంటే ఏంటండి? ఇన్స్టెంట్లీ, ఇమ్మీడియట్లీ, whenever needed we can create within a minute, right? Yeah. So cloud వాళ్ళు యూజ్ ఏంటంటే ఇప్పుడు కాస్ట్ సేవింగ్, టైం సేవింగ్. సో మనం ఫిజికల్ డేటా సెంటర్లో ఒక సర్వర్ని కాన్ఫిగర్ చేయాలంటే ఏం చేయాలి మనం? ఫిజికల్ సర్వర్ని, ఐమ్ టాకింగ్ అబౌట్ ఫిజికల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ప్లేస్ ఏ ఆర్డర్ విత్ ద వెండర్. సో డెల్ వెండర్, హెచ్పి వెండర్ తోటి మనం కాంటాక్ట్ అయ్యి ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తే దే డెలివర్ ది సర్వర్ విత్ ఇన్ 1 week or 10 days. ఆఫ్టర్ దట్ ఆ సర్వర్ మనం సర్వర్ రూమ్లోకి మూవ్ చేసి సర్వర్ రూమ్లో ర్యాక్లో కాన్ఫిగర్ చేసి, సో పవర్ నెట్వర్క్ కనెక్ట్ చేసి, ఓఎస్ ఇన్స్టాల్ చేసి, అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసి, ప్యాచెస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత టెస్టింగ్ అంతా అయిన తర్వాత ఫైనల్గా ప్రొడక్షన్లో పెడతాం. దట్ టేక్స్ మోర్ టైమ్ అండి. అది ఓల్డ్ మెథడాలజీ, రైట్. సో కరెంట్లీ హౌఎవర్ విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ క్లౌడ్ ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ చేంజ్డ్ నౌ, రైట్. మనం ఫిజికల్గా సెటప్ చేసే అవసరం లేదు మనకి. సో క్లౌడ్లో కనెక్ట్ అవుతాం, ఇమీడియట్గా రిసోర్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం, రైట్. సింపుల్గా ఏడబ్ల్యూఎస్కి వెళ్ళిపోతాం. ఇక్కడ ఏడబ్ల్యూఎస్లో మనం సర్వర్స్ని 1 minute అండి, విత్ ఇన్ 1 minute నెంబర్ ఆఫ్ సర్వర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, రైట్. అది ప్రాక్టికల్గా చేసినట్టు చూపిస్తాను మీకు. ఏడబ్ల్యూఎస్ స్టార్ట్ అయినప్పుడు మనం ఆటోమేటిక్గా విత్ ఇన్ ఏ మినిట్ హౌ కెన్ వీ క్రియేట్ ద సర్వర్స్, హౌ కెన్ వీ ఆటోమేట్ ద సర్వర్స్. ఆటోమేట్ చేయొచ్చు మనం మళ్ళీ మాన్యువల్గా క్లిక్ చేయకుండా ఆటోమేషన్ కూడా చేయొచ్చు. సర్వర్స్ ఆటోమేటిక్ క్రియేట్ అవ్వాలంటే ఆటోమేట్ చేస్తాం. సో ఈరోజు ఆటో స్కేలింగ్ అనే కాన్సెప్ట్ జరిగింది ATM బ్యాచ్లో.
సో ఆటో స్కేలింగ్ లో ఆటోమేటిక్ గా ఆటో స్కేలింగ్ అనేది సర్వర్స్ యాడ్ చేసుకుంటూ ఉంటుంది, రైట్. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని చాలా కోర్ కాన్సెప్ట్స్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, రైట్. యా, సో ఫిజికల్ సర్వర్స్ ని సెటప్ చేయాలంటే ఇట్ టేక్స్ మోర్ టైమ్. దట్ ఈస్ వై సో వీఆర్ మైగ్రేటింగ్ టు క్లౌడ్ బికాస్ ఆఫ్ టైమ్ సేవింగ్, కాస్ట్ సేవింగ్. ఫిజికల్ సర్వర్ కాస్టింగ్ మనకి $5,000 నుంచి $10,000 ఉంటుందండి, రైట్. అదే క్లౌడ్కి వెళ్ళాం అనుకోండి 1/3 కాస్ట్ విల్ బి సేవ్, 1/3 కాస్ట్ అనేది సేవ్ అయిపోతుంది. ఎస్డే సెషన్లో మనం చూసాం ఎగ్జాంపుల్ కూడా, క్లౌడ్ అడ్వాంటేజెస్ మనం చూసాం, రైట్. యా, సో దిస్ ఇస్ ద యా, ఇది క్లౌడ్ యూజ్ అండి. క్లౌడ్, వాట్ ఆర్ యూజ్ ఆఫ్ క్లౌడ్ ఇన్ యా ఇండస్ట్రీ లెవెల్లో క్లౌడ్ని యూజ్ ఏంటి అన్నది మనం చూసాం, రైట్. యా, నెక్స్ట్ డెవాప్స్ యూజ్ ఏంటి ఇండస్ట్రీస్లో లైక్ ఇండస్ట్రీస్ అనగానే మనం ఐటీ ఇండస్ట్రీ అనుకుంటాము. నాట్ ఓన్లీ ఐటీ ఇండస్ట్రీ అండి, ఫార్మా ఇండస్ట్రీ, కెమికల్ ఇండస్ట్రీ, మెడికల్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఎవ్రీవేర్ ఆటోమేషన్ ఇస్ ద నెంబర్ వన్ చాయిస్. సో ఎవ్రీవేర్ దే ఆర్ యూజింగ్ క్లౌడ్ అండ్ డెవాప్స్. ఓకే, యా, వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ డెవాప్స్ అట్ ఇండస్ట్రీ లెవెల్? డెవాప్స్ యూజ్ ఏంటండి? Deployments, automation, like auto deployments. Yes, automation. DevOps అంటే automation, right? So by using DevOps tools, we can automate the activities. Manual గా చేసే యాక్టివిటీస్ అన్ని కూడా ఆటోమేటెడ్ వేలో చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్డే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. మా ప్రాజెక్ట్లో 180 మెంబర్స్ ఉండేవారండి. ఎప్పుడంటే 8 years బ్యాక్, 7 years బ్యాక్. సో ప్రజెంట్ 30 మెంబర్స్ ఉన్నారు. ఎందుకు అంత డ్రాస్టిక్ చేంజ్ జరిగింది? బికాస్ ఆఫ్ ఆటోమేషన్. ఆటోమేషన్ అండి, మాన్యువల్గా చేసే యాక్టివిటీస్ అన్ని కూడా మనం ఆటోమేటెడ్ వేలో బై యూజింగ్ డెవాప్స్ టూల్స్ లైక్ జెన్కిన్స్, కుబర్నెటిస్, డోకర్, యాన్సిబుల్, టెరాఫార్మ్. సో ఇలాంటి అడ్వాన్స్ టూల్స్ యూస్ చేసి డిప్లాయ్మెంట్స్ అన్ని ఆటోమేట్ చేస్తాం. సో చేంజ్ యాక్టివిటీస్, కోడ్ మూవ్మెంట్, కోడ్ మర్జింగ్, కోడ్ పుషింగ్, కోడ్ పుల్లింగ్, ఇవన్నీ కూడా బై యూజింగ్ డెవాప్స్ టూల్స్ యూ కెన్ ఆటోమేట్ ద యాక్టివిటీస్. సో ఇక్కడ ఏం జరుగుతుందండి, ఆటోమేట్ చేస్తే ఏం జరుగుతుంది? డెవాప్స్ వల్ల ఏంటి యూజ్ ఏంటి? It is also a cost saving only through automation and time saving also. కాస్ట్ సేవింగ్, టైం సేవింగ్. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక జావా డిప్లాయ్మెంట్ చేయాలి అంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో ఇట్ టేక్స్ మోర్ టైం అండి. ఒక జావా డిప్లాయ్మెంట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, యా, ఐ గివ్ యూ స్మాల్ ఎగ్జాంపుల్ హియర్. ఆటోమేషన్ గురించి ఒక ఎగ్జాంపుల్ అండి. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టాల్ జావా ఆన్ 1000 సర్వర్స్. ఈ 1000 సర్వర్స్లో జావా ఇన్స్టాల్ చేయాలి, రైట్. సో మాన్యువల్గా చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి, రైట్. మీరు ఒక సర్వర్లో ఫర్ ఎగ్జాంపుల్ టేక్ 1 సర్వర్ అండి, ఒకటే సర్వర్ తీసుకోండి. సో ఇఫ్ యూ వాంట్ టు డిప్లాయ్ జావా ఆన్ ఏ సింగిల్ సర్వర్, వాట్ ఆర్ ద స్టెప్స్ వీ నీడ్ టు ఫాలో? స్టెప్స్ ఏముంటాయి? ఫస్ట్ వీ నీడ్ టు కనెక్ట్ సర్వర్, రైట్. సో కనెక్ట్ అవ్వాలంటే సర్వర్ని ఎలా కనెక్ట్ అవుతాం? ఐదర్ పుట్టి ఆర్ ఆర్డిపి. సో పుట్టి అంటే ఏంటంటే ఇంటర్ఫేస్. ఒక లైనెక్స్ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే, సో బై యూజింగ్ దిస్ ఇంటర్ఫేస్ వీ కెన్ కనెక్ట్ ది లైనెక్స్ సర్వర్స్. సో పుట్టి ఈస్ ద ఇంటర్ఫేస్ టు కనెక్ట్ అవర్ లైనెక్స్ సర్వర్స్. సో ఆర్డిపి అంటే ఏంటి? రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్. సో ఒక విండోస్ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే వి యూజ్ ఆర్డిపి, రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్, సిఎం. సో లైనెక్స్ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే పుట్టి, విండోస్ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే ఆర్డిపి, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు కనెక్ట్ సర్వర్. కనెక్ట్ అయిన తర్వాత ఏం చేస్తాం? నెక్స్ట్ స్టెప్ లాగిన్ సర్వర్, లాగిన్ ద సర్వర్. ఎలా లాగిన్ అవుతామండి? బై యూజింగ్ యూజర్ నేమ్ and password, right. So once we log into the server, check Java installed or not. So Java install ayyundani check cheskuntam, right. So after that, if the Java is not installed, we need to install the Java. So Java install cheyalante em kavali manaki? Java package kavali kada, right. So aa package ni ela copy chestam? సో మనకు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో పెన్ డ్రైవ్స్, ఎక్స్టర్నల్ డ్రైవ్స్ యాక్సెస్ ఉండదండి. మన ల్యాప్టాప్కి పెన్ డ్రైవ్స్ పెట్టలేము, ఎందుకంటే ఫైర్ వాల్స్ ఉంటాయి. సో మన పర్సనల్ ల్యాప్టాప్కి పెన్ డ్రైవ్, ఎక్స్టర్నల్ డ్రైవ్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, కానీ అఫీషియల్ ల్యాప్టాప్కి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తే బ్లాక్ చేస్తుంది.
ఎందుకంటే బ్యాక్ ఎండ్ లో ఫైర్ వాల్ రన్ అవుతుంది. ఆ ఫైర్ వాల్ ఏం చేస్తుందంటే బ్లాక్ చేస్తుంది. సో అందుకే మనం ఏం చేస్తామంటే కాపీ జావా సాఫ్ట్వేర్ ఫ్రమ్ షేర్ ఫోల్డర్స్. షేర్ ఫోల్డర్ అంటే ఏంటంటే ఒక సెంట్రల్ ఫోల్డర్ ఉంటుంది, షేర్ పాయింట్ అని ఉంటుంది, మనం సెంట్రల్ రిపాజిటరీ ఉంటుంది, అక్కడి నుంచి కాపీ చేసుకుంటాం సాఫ్ట్వేర్ని, రైట్? సో వన్స్ వీ కాపీ, ఆఫ్టర్ దట్ ఇన్స్టాల్ జావా ఇన్స్టాల్ చేస్తాం. జావా ఇన్స్టాల్ చేసిన తర్వాత సో వీ నీడ్ టు సెట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. సో జావా ఇన్స్టాల్ అయిన తర్వాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సెట్ చేస్తేనే, ఆ పాత్ సెట్ చేస్తేనే రన్ అవుతుంది జావా. సో ఫైనల్గా ఏం చేస్తామంటే రీస్టార్ట్ సర్వర్. ఎందుకు రీస్టార్ట్ చేయాలండి సర్వర్ని? సర్వర్ ఎందుకు రీస్టార్ట్ చేస్తాం? టు రిఫ్లెక్ట్ ద చేంజెస్ అండి. మనం ఏవైతే చేంజెస్ చేస్తామో అవన్నీ రిఫ్లెక్ట్ అవ్వాలంటే సో మేక్ షూర్ ద సర్వర్ షుడ్ బి రీస్టార్టెడ్ వన్స్ వి ఇన్స్టాల్ ది జావా. సో ఈ స్టెప్స్ అన్ని చేయాలండి మాన్యువల్గా. ఒక జావా ఇన్స్టాల్ చేయాలంటే ఒక సర్వర్లో ఈ స్టెప్స్ అన్ని చేయాలి, రైట్? యా. సో అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 to 3 years ఎక్స్పీరియన్స్ గై ఎంత టైం తీసుకొచ్చండి ఒక సర్వర్లో జావా ఇన్స్టాల్ చేయాలండి? మినిమం 30 minutes అనుకోండి ఫర్ ఈచ్ సర్వర్, రైట్? సో ఇక్కడ ఎన్ని సర్వర్స్ ఉన్నాయి మనకి? 1000 సర్వర్స్ ఉన్నాయి. సో అదే మీకు ఎక్స్పర్ట్ అనుకోండి, ఎక్స్పర్ట్ అయితే హార్డ్లీ 15 minutes ఒక సర్వర్లో జావా డిప్లాయ్ చేయొచ్చు, రైట్? లెట్ us టేక్ 10 minutes అనుకోండి. 10 into 1000 సర్వర్స్ యూ హ్యావ్. 1000 సర్వర్స్ అంటే ఎంత టైం పడుతుందండి? 10,000 minutes పడుతుంది. అంటే 1000 సర్వర్స్లో జావా డిప్లాయ్ చేయాలంటే 10,000 minutes పడుతుంది, రైట్? అయితే ఇక్కడ మనకి క్లయింట్ అంత టైం ఇవ్వరండి, క్లయింట్ అంత టైం ఇవ్వరు, రైట్? సో క్లయింట్ ఏం చెప్తారంటే మనం రియల్ టైం ప్రాజెక్ట్స్లో టికెట్స్లో వర్క్ చేస్తాం. టికెట్స్ అంటే ఏంటంటే ఎనీవన్ హ్యావింగ్ ఐడియా? టికెట్ అంటే ఇట్స్ ఏ రిక్వెస్ట్, Requirement. yeah. So we are using ticketing systems, ticketing tools like ServiceNow and Jira, BMC, Remedy, ఇలాంటి టికెటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. సో ఈ టికెటింగ్ సిస్టమ్స్లో టికెట్స్ రేజ్ అవుతూ ఉంటాయి, కస్టమర్ టికెట్ రేజ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ వాడుతున్నాం, మన ఇంట్లో ఇంటర్నెట్ డౌన్ అయింది అనుకోండి, ఏం చేస్తాము? కస్టమర్ కేర్ కాల్ చేస్తాము. కస్టమర్ కేర్ కాల్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్లో ఒక టికెట్ రేజ్ చేస్తారు వాళ్ళు, మనకి మెసేజ్ వస్తుంది టికెట్ నెంబర్, యువర్ టికెట్ నెంబర్ ఇస్ అని ఒక నెంబర్ వస్తుంది, రైట్? సో ఆ టికెట్స్ ఎందుకు ఐడియా ఉందా? ఎనీవన్ హ్యావింగ్ ఐడియా? రియల్ టైమ్ గైస్. Tracking whether we have resolved the issue or not. ఎస్, ట్రాకింగ్ కోసం, రైట్? సో ఎవ్రీ టికెట్ ఈజ్ హ్యావింగ్ సమ్ ఎస్ఎల్ఏ అండి, ఎస్ఎల్ఏ ఉంటుంది. వాట్ ఈస్ ఎస్ఎల్ఏ? ఎనీవన్? The time we have taken to complete the task. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటే ఇట్స్ ఏ టైమ్ లైన్, రైట్? సో ఎవ్రీ టికెట్ కి ఎస్ఎల్ఏ ఉంటుందండి, రైట్? సో టికెట్స్ టైప్స్ ఉంటాయి, 4 types ఆఫ్ టికెట్స్ ఉంటాయి: P1, P2, P3, P4. సో ప్రయారిటీ 1, ప్రయారిటీ 2, ప్రయారిటీ 3, ప్రయారిటీ 4. సో ప్రయారిటీ 1 టికెట్ కి 1 hour ఎస్ఎల్ఏ ఉంటుంది, 1 hour లో రిజాల్వ్ అవ్వాలి, రైట్? సో ప్రయారిటీ 2 కి 4 hours ఎస్ఎల్ఏ ఉంటుంది. ప్రయారిటీ 3 టికెట్స్ కి 24 hours ఎస్ఎల్ఏ ఉంటుందండి. ప్రయారిటీ 4 కి 48 hours ఎస్ఎల్ఏ ఉంటుంది, రైట్? సో యాజ్ పర్ ది ప్రయారిటీ ద టికెట్ షుడ్ బి క్లోజ్. అదర్వైజ్ ఏమవుతుంది? టికెట్ క్లోజ్ అవ్వలేదు అనుకోండి, ఆ ఎస్ఎల్ఏ లోపల క్లోజ్ అవ్వలేదు టికెట్, ఏం జరుగుతుంది? Escalations. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది, మేనేజ్మెంట్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది, రైట్? సో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో కూడా ఇలాంటి టికెట్స్ మనకు వస్తూ ఉంటాయి, రైట్? ప్రయారిటీ 1 అంటే ప్రొడక్షన్ సర్వర్ డౌన్ అయిపోయింది అనుకోండి, ప్రయారిటీ 1 విత్ ఇన్ 1 hour రిజాల్వ్ చేయాలి, లేదంటే బిజినెస్ ఇంపాక్ట్ అయిపోతుంది. సో ప్రయారిటీ 2 అంటే 4 hours రిజాల్వ్ చేయాలి. ప్రయారిటీ 3 అంటే 24 hours రిజాల్వ్ చేయాలి. ప్రయారిటీ 4 అంటే నాన్ క్రిటికల్, అది
టైం తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక జావా డిప్లాయ్ చేయాలంటే ఒక టికెట్ రేజ్ అయింది మనకి, కానీ 10,000 మినిట్స్ పడుతుంది. ఇక్కడ ఎస్ఎల్ఈ ఏమవుతుంది, బ్రీచ్ అయిపోతుంది కదా, అంటే విత్ ఇన్ ద టైం ఫ్రేమ్ మనం చేయలేం కదా. సో మాన్యువల్గా చేస్తే ఇదే ప్రాబ్లం. అందుకని మాన్యువల్గా చేయడం వల్ల టైం అనేది మనం సేవ్ చేయలేము, ఎస్ఎల్ఈ అనేది బ్రీచ్ అయిపోతుంది, ఎస్కషన్స్ వచ్చేస్తాయి. దట్ ఈస్ వై వీఆర్ యూజింగ్ automation tools. To avoid all these things, manual efforts, we are using automation tools like Ansible, Docker, Kubernetes, Terraform, Jenkins. Okay, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదే యాక్టివిటీని Ansible యూస్ చేసి ఎలా చేస్తాం చూద్దాం. థియరిటికల్గా, ప్రాక్టికల్గా కాదు. Ansibleలోకి వెళ్ళినప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. థియరిటికల్గా ఇదే యాక్టివిటీని Ansible యూస్ చేసి 1 minute ఎలా చేయొచ్చో చూద్దాం. ఓకే, yeah, so for example, this is my Ansible server. This is automation tool and Ansible and automation tool, DevOps tool, right? So we have 1,000 servers available here. 1,000 servers ఉన్నాయి. ఈ 1,000 servers లో జావా డిప్లాయ్మెంట్, జావా ఇన్స్టాల్ చేయాలి. సో ఇక్కడ development servers, we have dev servers 300 servers ఉన్నాయి. QA servers, quality assurance servers 300 servers ఉన్నాయి. Production servers, prod servers, we have 400 servers. Total ఎన్ని servers అండి, 1,000 servers ఉన్నాయి, రైట్? ఈ 1,000 servers లో జావా డిప్లాయ్ చేయాలి బై యూజింగ్ Ansible. ఎలా చేస్తాం, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we need to configure Ansible server. After that we need to authenticate from Ansible to dev QA ప్రొడక్షన్ సర్వర్స్. ఇక్కడ నుంచి అథెంటికేషన్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. అథెంటికేషన్ అంటే ఏంటంటే, సో Ansible లో మనం యూస్ చేసే అథెంటికేషన్ ఏంటంటే SSH అథెంటికేషన్, సెక్యూర్ షెల్ అథెంటికేషన్ యూస్ చేస్తాము. సో అథెంటికేషన్స్ ఆర్ 2 types, key based authentication and also user based authentication. key based and user based. కీ బేస్డ్ అంటే ఏంటంటే ఒక కీ జనరేట్ చేస్తాం Ansible లో. ఇక్కడ కమాండ్ హియర్ ఇస్ కీ జెన్ అనే కమాండ్ ఉంటుంది. సో బై యూజింగ్ దిస్ కీ జెన్ వి జనరేట్ వన్ కీ, దట్ కీ వి కెన్ పేస్ట్ ఇన్ టు ఆల్ ది సర్వర్స్. వన్స్ మనం పేస్ట్ చేసిన తర్వాత అథెంటికేషన్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. అథెంటికేషన్ అంటే ఏంటండి, కైండ్ ఆఫ్ సెక్యూరిటీ అప్రూవల్. యా, కైండ్ ఆఫ్ యాక్సెస్ సెక్యూరిటీ లేయర్, రైట్? Ansible నుంచి డైరెక్ట్ గా యాక్సెస్ చేస్తాం మనం డెవ్ సర్వర్స్ కి, QA సర్వర్స్ కి, ప్రాడ్ సర్వర్స్ కి, రైట్? సో యూజర్ బేస్డ్ అంటే ఏంటంటే ఒక యూజర్ క్రియేట్ చేసి ఆ యూజర్ నుంచి కూడా అథెంటికేషన్ ఎనేబుల్ చేసుకోవచ్చు, రైట్? యా, ఈ 2 అథెంటికేషన్స్ వాడతాం. సో వన్స్ వి ప్రిపేర్ అథెంటికేషన్, వన్స్ వి అథెంటికేటెడ్ హియర్, సో ఆఫ్టర్ దట్ వి నీడ్ టు ప్రిపేర్ ఇన్వెంటరీ గ్రూప్స్ అండి. ఇన్వెంటరీ గ్రూప్స్. సో ఇన్వెంటరీ అంటే ఏంటండి, ఐడియా ఉందా ఎనీవన్? ఇన్వెంటరీ server repository where we'll maintain all of our modules. Right, correct. So inventory నార్మల్గా స్టోర్స్ ఇన్వెంటరీ అంటారు, స్టోర్స్ ఇన్వెంటరీ. సో యా, ఇన్వెంటరీ అంటే ఏంటంటే లిస్ట్ ఆఫ్ సర్వర్స్, సింపుల్గా చెప్పాలంటే లిస్ట్ ఆఫ్ సర్వర్స్. సో మనకి ఇక్కడ 3 గ్రూప్స్ ఉన్నాయి, డెవ్ సర్వర్ గ్రూప్ అండ్ ఆల్సో QA సర్వర్ గ్రూప్ అండ్ ఆల్సో ప్రొడక్షన్ సర్వర్స్, ప్రాడ్ సర్వర్ గ్రూప్. 3 గ్రూప్స్ ఉన్నాయి. సో ఈ 3 గ్రూప్స్ లో 3 types ఆఫ్ సర్వర్స్ ఐపీస్ అన్ని ఇక్కడ ఇవ్వాలండి. ఆల్ ఐపీస్ వి నీడ్ టు పేస్ట్ హియర్, రైట్? సో ఈ ఐపీస్ అని ఎందుకు ఇస్తున్నాం, ఎందుకు గ్రూప్ గా డివైడ్ చేస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ సర్వర్స్ లో, ఓన్లీ డెవలప్మెంట్ సర్వర్స్ లో మనకి అప్లికేషన్స్ కొన్ని లైక్ పైథాన్ ఆర్ టామ్ క్యాట్ అప్లికేషన్స్ డిప్లాయ్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే ఓన్లీ డెవ్ గ్రూప్ ని సెలెక్ట్ చేసుకుంటాం డిప్లాయ్ చేయాలంటే, రైట్? సో అలా కాకుండా గ్రూప్స్ లేవనుకోండి, ఒకటే గ్రూప్ ఉందనుకోండి అన్ని సర్వర్స్ కి, ఇఫ్ యూ వాంట్ టు డిప్లాయ్ అప్లికేషన్స్ ఆన్ డెవలప్మెంట్ సర్వర్స్, దట్ విల్ రిఫ్లెక్ట్ టు ఆల్ సర్వర్స్. అన్ని సర్వర్స్ కి ట్రిగ్గర్ అవ్వకుండా మనం సెగ్రిగేట్ చేస్తాం, రైట్? సో ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ వి ప్రిపేర్ సింపుల్ YAML స్క్రిప్ట్ అండి, చాలా సింపుల్ గా ఉంటుంది. సింపుల్ YML స్క్రిప్ట్. సో ఈ YML స్క్రిప్ట్ ఏమంటామంటే ప్లే బుక్ అంటాం. ప్లే బుక్. ఈ ప్లే బుక్ అంటే ఏంటంటే
సింపుల్ YAML స్క్రిప్ట్ చాలా సింపుల్గా ఉంటుంది. జావా డిప్లాయ్ చేయాలంటే మీకు చూపిస్తాను స్క్రిప్ట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. Ansible ప్లేబుక్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. జావా డిప్లాయ్ చేయాలంటే ఇదే స్క్రిప్ట్ అండి. దిస్ ఇస్ ద స్క్రిప్ట్. If you want to deploy Java, this is only the script. This is script. So ఈ YAML, YML or YAML అంటే ఏంటన్నది మనం చూద్దాం, ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, సో ఇది స్క్రిప్ట్ అండి జావా డిప్లాయ్ చేయాలంటే. ఇక్కడ 3 ఐఫన్స్ ఉంది కదా, ఫస్ట్ 3 ఐఫన్స్ ఇండికేట్స్ స్టార్టింగ్ ఆఫ్ ది ప్లేబుక్. ఓకే, సో ఇది కామన్ ఫర్ ఎవ్రీ ప్లేబుక్. హోస్ట్, ఆల్ హోస్ట్, టాస్క్స్, ఏ టాస్క్ చేస్తున్నాం, జావా ఇన్స్టలేషన్. సో ఇంతవరకు కామన్ అండి, ఇది మన అండర్స్టాండింగ్ కోసమే. ఓకే, సో ఇది రిమూవ్ చేద్దాం, ఇది అంతా అవసరం లేదు. దిస్ ఇస్ ద యాక్చువల్ ప్లేబుక్, ఇదే ప్లేబుక్. YAML స్క్రిప్ట్ అంటే ఇదేనండి. m:name ఈక్వల్ టు జావా -1.7.0 -openjdk స్పేస్ స్టేట్ ఈక్వల్ టు ప్రజెంట్. ప్రజెంట్ అంటే ఇన్స్టాల్డ్. ఓకే, సో ఈ ప్లేబుక్ ని ప్రిపేర్ చేసి ప్లేబుక్ ని రన్ చేసామంటే సో జావా విల్ బి ఇన్స్టాల్డ్ విత్ ఇన్ ఏ మినిట్ ఇన్ ఆల్ సర్వర్స్. అన్ని సర్వర్స్ లో 1 minute లో చేసేయచ్చు. చాలా ఈజీ ఉంటుంది, చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఈ ప్లేబుక్స్ అన్ని కూడా Ansible వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి, మనం ఓన్గా చేసే అవసరం ఉండదు. ఇదంతా కూడా Ansible ఇస్తుంది మనం. Ansible వెబ్సైట్లో అన్ని ప్లేబుక్స్ ఉంటాయి, అక్కడి నుంచి తీసుకుంటాం, కస్టమైజ్ చేస్తాం, రీయూజ్ చేస్తాం. రైట్, యా. సో వన్స్ జావా డిప్లాయిడ్, ఎన్ని సర్వర్స్ డిప్లాయ్ అని, ఎన్ని సర్వర్స్ ఫెయిల్ అయినాయి అన్నది మనకి ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తాయి Ansible. సో ఆ రిపోర్ట్లో మనం చెక్ చేసి ఏవైనా సర్వర్స్ ఫెయిల్ అయితే మళ్ళీ ఒకసారి రన్ చేస్తాం ప్లేబుక్. రైట్, యా. ఇక్కడ ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంటుంది Ansible లో, విచ్ ఇస్ వెరీ కామన్ క్వశ్చన్. మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ ఐ అబ్జర్వ్ దిస్ క్వశ్చన్. ఈవెన్ లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా ఆ క్వశ్చన్ అడిగారు ఇంటర్వ్యూలో. అదేంటంటే, యా, సో టు డిప్లాయ్ జావా ఆన్ 1000 servers, వై షుడ్ ఐ గో విత్ Ansible? ఐ కెన్ యూజ్ షెల్ స్క్రిప్ట్స్ ఆల్సో. వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ Ansible అని అడుగుతారు ఇంటర్వ్యూ. అడిగినప్పుడు ఏం చెప్పాలంటే, మీకు క్వశ్చన్ అర్థమైంది కదా ఎవ్రీవన్. సో టు డిప్లాయ్ జావా ఆన్ 1000 servers, వై షుడ్ ఐ గో విత్ Ansible? ఐ కెన్ యూజ్ షెల్ స్క్రిప్ట్స్ ఆల్సో. వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ Ansible? ఇలా అడిగినప్పుడు ఏం చెప్పాలంటే, ఆన్సర్ ఈస్ ఐడెంపోటెన్సీ. ఐడెంపోటెన్సీ అనేది టర్మ్ యూజ్ చేయాలి మనం. ఈ ఐడెంపోటెన్సీ అంటే ఏంటంటే, Ansible ఈజ్ వెరీ స్మార్ట్ అండి, చాలా అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. రైట్, సో షెల్ స్క్రిప్ట్స్ యూజ్ చేసి చేసుకోవచ్చు కదా జావా డిప్లాయ్మెంట్. మీరు ఎందుకు Ansibleకి వెళ్తున్నారు, ఇంపార్టెన్స్ ఏంటని అడిగారు ఇంటర్వ్యూ. అప్పుడు ఏం చెప్తామంటే, షెల్ స్క్రిప్ట్స్ యూజ్ చేస్తే ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1000 servers ఉన్నాయి. 1000 servers లో 500 servers ఆల్రెడీ జావా ఉంది, రన్ అవుతుంది, జావా ప్రాజెక్ట్ టీం వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో రిమైనింగ్ 500 servers లో జావా లేదు, డిప్లాయ్ చేయాలి. షెల్ స్క్రిప్ట్స్తో చేసాం అనుకోండి, 1000 servers సెలెక్ట్ చేసాం అనుకోండి, ఏమవుతుందంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జావాని రిమూవ్ చేస్తుంది. ఫస్ట్ షెల్ స్క్రిప్ట్ రిమూవ్ చేస్తే ఏమవుద్ది, ఆల్రెడీ జావా టీం వర్క్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ విల్ బి గాన్. రైట్, అది Ansible అనుకోండి ఏం చేస్తా అంటే, సో 1000 servers ని ఒకటేసారి మీరు రన్ చేస్తారు జావా డిప్లాయ్మెంట్కి. సో ఏవైతే సర్వర్స్ లో ఆల్రెడీ జావా ఎగ్జిస్ట్ అయి ఉందో ఆ సర్వర్స్ ని డిస్టర్బ్ చేయదు Ansible. ఇట్స్ ఆల్రెడీ అవైలబుల్ అని చెప్తుంది. ఓకే, సో Ansible ఈజ్ వెరీ స్మార్ట్ అండ్ వెరీ అడ్వాన్స్డ్. సో మీకు ఏదైతే జావా ఆల్రెడీ అవైలబుల్ ఉందో ఆ జావాని మీకు డిస్టర్బ్ చేయదు Ansible. సో ఏవైతే సర్వర్స్ లో జావా లేదో ఆ సర్వర్స్ లో మాత్రమే జావా డిప్లాయ్, విచ్ ఇస్ One question here. Yes. What if Go ahead. what if the Java version we are installing is different from what is already there? Versions, right? Yes. So versions different and versions are different. We have other playbooks. I'll show you that practically. While working on Ansible, I'll show you more examples. Okay. So already version upgrade cheyalante different playbook undu, right? So only same version kavalante different playbook undu. Adi మనం ప్రాక్టికల్ గా చూద్దాం. Ansible లోకి వెళ్ళినప్పుడు Ansible చాలా డీప్ డ్రైవ్ ఉంటుంది. సో 1 week ఉంటుంది Ansible 1 week వర్క్ చేస్తాం, చాలా క్లియర్ గా అన్ని కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. క్లియర్ అండి? Yeah, thanks, Ram. ఫైన్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి, ఇది చాలా కామన్ క్వశ్చన్, ఎవ్రీ ఇంటర్వ్యూలో అడుగుతున్నారు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో, లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా ఇది క్వశ్చన్ వచ్చింది. రైట్,
ఇది మళ్ళీ మీకు ఆన్సర్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది జస్ట్ ఇంట్రడక్షన్. ఫైన్. యా, సో కాన్సెప్ట్ క్లియర్ అండి. ఆటోమేషన్ ఎలా చేయొచ్చు అర్థమైంది కదా. సో 1000 సర్వర్స్లో 10,000 మినిట్స్ పడుతుంది మాన్యువల్గా చేస్తే. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, బై యూజింగ్ అడ్వాన్స్ టూల్స్ వీఆర్ ఆటోమేటింగ్ ద యాక్టివిటీస్ 1 minute. నాట్ ఓన్లీ 1000 సర్వర్స్, వీ కెన్ స్పిన్ అప్ 10,000 సర్వర్స్ ఆల్సో. 10,000 సర్వర్స్లో కూడా 1 minute చేసేయచ్చు జావా డిప్లాయ్మెంట్ బై యూజింగ్ Ansible. Ansible is very powerful tool, very advanced tool. Okay, yeah, clear, right everyone? Yeah, first question answer ఏంటంటే, so what are the use of cloud and DevOps at industry level? అంటే time saving, cost saving, right? Yeah, second question, when DevOps process has been started in industry? ఎప్పుడు స్టార్ట్ అయింది DevOps? It is not a new process, which is very old process. 2008 లో స్టార్ట్ అయింది. So by the time we used to use very old tools like Puppet, right? So currently we are using advanced tools like Kubernetes, Docker, Ansible, Terraform, Jenkins, Git, Maven, Sonar, even చాలా advanced tools, right? So these are 100% advanced, 100% automation tools. So మనం earlier Puppet అయితే 50% ఆటోమేషన్ ఉండేది, సో 50% మాన్యువల్గా ఉండదు. సో ఇప్పుడు యూస్ చేసే టూల్స్ అన్ని కూడా 100% ఆటోమేషన్ టూల్స్, రైట్? సో DevOps ప్రాసెస్ స్టార్టెడ్ ఇన్ 2008, రైట్? యా, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ బిజినెస్ సెక్టర్స్ DevOps బీన్ యూజ్డ్? ఏ బిజినెస్ లో వాడుతున్నారు DevOps? నాట్ ఓన్లీ ఇన్ IT ఇండస్ట్రీ. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈస్ వర్కింగ్ విత్ రెడ్డి ల్యాబ్స్ ఫార్మా కంపెనీ, దే ఆర్ యూజింగ్ జెన్కిన్స్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈస్ వర్కింగ్ విత్ automobile industry, they are using Kubernetes. One of my friend is working with medical industry, they are using Terraform. ఏ సెక్టర్ లో అయినా DevOps వాడతారు, నాట్ ఓన్లీ IT ఇండస్ట్రీ. సో ఎవ్రీవేర్ ఆటోమేషన్. సో మీరు వేరే ఇండస్ట్రీలో కూడా ఆటోమేషన్ చేస్తున్నారు, మాన్యువల్గా చేసే వర్క్ అంతా కూడా ఆటోమేటివ్ లో చేస్తారు బై యూజింగ్ ఆటోమేషన్ టూల్స్, రైట్? సో అన్ని సెక్టర్స్ లో DevOps ఉందండి ప్రజెంట్, నాట్ ఓన్లీ IT ఇండస్ట్రీ. ఓకే, యా, నెక్స్ట్ వన్. యా, సో ఇక్కడ రీసెంట్గా వన్ ఆఫ్ ద స్టూడెంట్ సెలెక్టెడ్ టు ఎమిరేట్స్లో సెలెక్ట్ అయ్యాడు ఒక స్టూడెంట్ దుబాయ్లో. సో వాళ్ళు కూడా Kubernetes వాడుతారు, ఎమిరేట్స్ ఫ్లైట్స్, రైట్? ఎమిరేట్స్లో సెలెక్ట్ అయ్యాడు రీసెంట్గా ఒక స్టూడెంట్ అరుణ్ అని. సో దే ఆర్ యూజింగ్ Kubernetes, ఎమిరేట్స్లో కూడా Kubernetes వాడుతున్నారు, రైట్? ఏ ఇండస్ట్రీలో అయినా DevOps టూల్స్ యూస్ చేస్తున్నారు. ఫైన్. Yeah, next one, who are the teams involved in DevOps process? So ఏ టీమ్స్ ఇన్వాల్వ్ అవుతారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు, ఏ టీమ్స్ ఇన్వాల్వ్ అవుతారు, రైట్? సో డెవలపర్స్ ఇన్వాల్వ్ ఇంటూ DevOps ప్రాసెస్, టెస్టర్స్ ఇన్వాల్వ్ ఇంటూ DevOps ప్రాసెస్, అండ్ బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్స్ ఆల్సో ఇన్వాల్వ్ ఇంటూ DevOps ప్రాసెస్. సో మనం DevOps ఇంజనీర్గా అందరితో కోఆర్డినేట్ చేస్తూ ఉంటాం. డెవలపర్స్ నుంచి రిక్వైర్మెంట్ తీసుకుంటాం, ఆటోమేట్ చేస్తూ ఉంటాం, రైట్? టెస్టర్స్ నుంచి రిక్వైర్మెంట్ తీసుకుంటాం, ఆటోమేట్ చేస్తూ ఉంటాం, రైట్? ఆటోమేషన్ ఇస్ వెరీ, మన టైం స్పెండ్ చేస్తే చాలా ఈజీ అండి, నేర్చుకోవడానికి టైం స్పెండ్ చేయాలి ఫస్ట్, రైట్? సో చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు ఆటోమేషన్. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద టూల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ DevOps? వాట్ టూల్స్ వీఆర్ గోయింగ్ టు లెర్న్, రైట్? సో ఏ టూల్స్ యూస్ చేస్తాం మనం, మన కోర్సులో ఏ టూల్స్ నేర్చుకుంటాం? దీస్ ఆర్ ది DevOps టూల్స్ అండి, మన కోర్సులో ఉండే DevOps టూల్స్. సో GitHub, Jenkins, Maven, Ansible, Docker, Kubernetes, Terraform, Apache Tomcat, Grafana, Prometheus, SonarQube, రైట్? సో ఈ టూల్స్ అన్ని కూడా మనం నేర్చుకుంటాం. సో ఎవ్రీ టూల్ విల్ గో వెరీ డీప్ డ్రైవ్ అండి, నాట్ ఓన్లీ ఇన్స్టలేషన్, కాన్ఫిగరేషన్, చాలా డీప్ డ్రైవ్ ఉంటుంది, రైట్? గిట్ విల్ టేక్ 5 days, గిట్ 5 days పడుతుంది. సో గిట్ అండ్ GitHub, Jenkins 7 days పడుతుంది, రైట్? సో Maven, Ansible, Docker, Kubernetes అన్ని టూల్స్ కూడా చాలా డీప్ డ్రైవ్ ఉంటాయి, రైట్? సో లైవ్ క్లాస్ ఎవ్రీ వన్ షుడ్ అటెండ్ లైవ్ క్లాస్ అండి, లైవ్ క్లాస్ మిస్ అవ్వకూడదు. లైవ్ క్లాస్ మీరు ఏదైనా ఎమర్జెన్సీతో మిస్ అయితే ఇమీడియట్గా రికార్డింగ్ చూడాలి, రైట్? యా, సో మీరు 3 months డెడికేట్ అయ్యారంటే విత్ ఇన్ 3 months యూ కెన్ ఈజీలీ క్రాక్ యువర్ ఇంటర్వ్యూ. సో నా బ్యాచ్లో 3 months లోపల క్రాక్ చేసిన వాళ్ళు 50% ఉంటారండి. విత్ ఇన్ 3 months ఇంటర్వ్యూ క్రాక్ చేసిన వాళ్ళు 50% పీపుల్ ఉంటారు. సో యా, కోర్స్ అయిన తర్వాత 1 month లోపల క్రాక్ చేసిన వాళ్ళు ఆ 50%లో 30% ఉంటారు మనకి, రైట్? సో అదర్ 20% ఏంటంటే వాళ్ళు ప్రాక్టీస్ సరిగ్గా చేయక లేట్ అయిపోతూ ఉంటారు, డిలే అవుతూ ఉంటారు. సో ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయాలండి, డైలీ బేసిస్ మీరు యూ కెన్ ఈజీలీ క్రాక్ యువర్ ఇంటర్వ్యూ, యూ కెన్ ఈజీలీ
మూవ్ ఇన్ టు ద ప్రాజెక్ట్. ఫైన్. యా, సో ఇక్కడ Ansible, Docker, Kubernetes, Terraform ఈ 4 టూల్స్ చాలా కోర్ టూల్స్, అడ్వాన్స్ టూల్స్, రైట్? సో ఈ 4 టూల్స్లో అట్లీస్ట్ మీకు 2 టూల్స్ పర్ఫెక్ట్ ఉంటే జాబ్ ఈజీగా వస్తుంది. సో అన్ని టూల్స్ మనం యూస్ చేయం రియల్ టైంలో, అన్ని ప్రాజెక్టులో అన్ని టూల్స్ ఉండవు, రైట్? సో మీకు 2 or 3 టూల్స్ మేజర్గా ఉంటాయి. అలాంగ్ విత్ దట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఉంటుంది, AWS ప్లాట్ఫామ్ ఉంటుంది, రైట్? యా, సో మీరు ఈ టూల్స్ అన్ని నేర్చుకుంటే ఏమవుతుందంటే యూ కెన్ ఫిట్ విత్ ఎనీ ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్ట్ అయినా సెట్ అయిపోవచ్చు, రైట్? యా, మన కోర్సులో నేర్చుకునే టూల్స్ ఇవి పాపులర్ టూల్స్ అండి, చాలా పాపులర్ టూల్స్. ఇవి నేర్చుకుంటే జాబ్ ఈజీగా వచ్చేస్తుంది. ఫైన్, క్లియర్ రైట్ ఎవ్రీవన్? ఎనీ క్వశ్చన్స్ హియర్? Yeah. So next question here is, what are the certifications available in DevOps? DevOps లో certifications ఏం చేయొచ్చు, ఏమి అవైలబుల్ ఉన్నాయి? So if you are interested, you can write Kubernetes. Kubernetes is having high demand అండి. మార్కెట్లో Kubernetes కున్నంత డిమాండ్ ఎక్కడ లేదు, రైట్? Kubernetes మీరు పర్ఫెక్ట్గా ఉండి సర్టిఫైడ్ అయి ఉంటే ఈజీగా జాబ్ వచ్చేస్తుంది. Kubernetes చాలా డీప్గా ఉంటుంది మన కోర్సులో. సో నియర్లీ 1 week పైనే ఉంటుంది Kubernetes, చాలా డీప్గా ఉంటుంది. అన్ని కాన్సెప్ట్స్ కూడా ప్రాక్టికల్గా చేస్తున్నాం, రైట్? Kubernetes is very important certification, and also along with that Jenkins చేయొచ్చు, డోకర్ చేయొచ్చు కావాలంటే, రైట్? సర్టిఫికేషన్ అనేది మ్యాండేటరీ కాదండి, ఇండియాలో మ్యాండేటరీ కాదు, వేరే కంట్రీస్లో యూకేలో యూఎస్లో మ్యాండేటరీ. సో ఇప్పుడు ఇండియాలో కూడా అట్లీస్ట్ AWS అడుగుతున్నారు, రైట్? DevOps సర్టిఫికేషన్ అనేది అంత మ్యాండేటరీ కాదు, మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళా కూడా చేయొచ్చు, రైట్? యా, నెక్స్ట్ వన్, వాట్ సర్టిఫికేషన్ వీ హ్యావ్ టు డూ యాజ్ ఎ, యా, ఈ సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ ఎ స్టూడెంట్ వాట్ షుడ్ బి మై ఎక్స్పెక్టేషన్ వైల్ లెర్నింగ్ DevOps, రైట్? సో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేర్చుకునేటప్పుడు? సో ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఫ్రెషర్ అయితే యూ విల్ గెట్ వెరీ గుడ్ నాలెడ్జ్ అండి. మీకు POCలు చేపిస్తాను, ప్రాజెక్టులు చేపిస్తాను, రైట్? ఆ ప్రాజెక్టులన్నీ కూడా మీరు రెజ్యూమ్లో పెట్టి జాబ్ ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అదే మీరు ఎక్స్పీరియన్స్ పీపుల్ అనుకోండి, సో మినిమం 3 to 4 years ఎక్స్పీరియన్స్ మీరు రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు. ఆ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది మన దగ్గర. సో మనం రియల్ టైంలో చేసే యాక్టివిటీస్ అన్ని కూడా ప్రాక్టికల్గా చేస్తాం, ఇక్కడ హ్యాండ్స్ ఆన్ వచ్చేస్తుంది మీకు, రైట్? మీరు ఫ్రెషర్ అయితే ఎక్స్పీరియన్స్ పెట్టకూడదు, మీరు ఫ్రెషర్ అయితే ప్రాజెక్టులు పెట్టాలి. అదే ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే 3 to 4 years ఎక్స్పీరియన్స్ చూపించుకోవచ్చు DevOps పైన. ఆ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది మనకు, అన్ని కూడా ప్రాక్టికల్ ఓరియంటెడే ఉంటాయి. సో థియరిటికల్గా తక్కువ ఉంటుంది, ప్రాక్టికల్గా మనం అన్ని కూడా రియల్ టైంలో చేసే వర్క్ అంతా కూడా చేస్తాం, రైట్? సో అన్ని కాన్సెప్ట్స్ కూడా ప్రాక్టికల్గా ఉంటాయి. విచ్ ఐ కలెక్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టూడెంట్స్, డిఫరెంట్ బ్యాచెస్. సో ఇవి కాకుండా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. తర్వాత మనకి జనరల్ క్వశ్చన్స్ ఉన్నాయి, విల్ మూవ్ టు జనరల్ క్వశ్చన్స్. ఎనీ అదర్ క్వశ్చన్స్ ఎనీవన్ అపార్ట్ ఫ్రమ్ దిస్? సో నెక్స్ట్ వన్, జనరల్ క్వశ్చన్స్ కదా. General questions. Who is eligible to learn DevOps and cloud? ఎవరు నేర్చుకోవచ్చు, ఎవరు ఎలిజిబుల్ నేర్చుకోవడానికి, రైట్? యా, సో ఫ్రెషర్స్, non-IT guys, రైట్? అండ్ ఆల్సో ద పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ సమ్ కెరీర్ గ్యాప్, IT ఎంప్లాయీస్, టెస్టర్స్, డెవలపర్స్, సపోర్ట్ ఇంజనీర్స్, ఎవరైనా నేర్చుకోవచ్చు అండి, రైట్? ఫ్రెషర్స్, non-IT guys హ్యాపీగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే మన కోర్సు చాలా స్క్రాచ్ నుంచి ఉంటుంది, బేసిక్ లెవెల్ నుంచి ఉంటుంది అడ్వాన్స్ లెవెల్ వరకు. సో లైనక్స్ కూడా కవర్ అవుతుంది మన కోర్సులో, ఇంకా సర్వర్స్ అంటే ఏంటి, నెట్వర్క్స్ అంటే ఏంటి, స్విచెస్ అంటే ఏంటి, బేసిక్స్ అన్నీ కవర్ అవుతాయి. సో వన్స్ వీ స్టార్ట్ వర్కింగ్ ఆన్ క్లౌడ్ యూ విల్ గెట్ ఆల్ బేసిక్స్. ఆఫ్టర్ దట్ మన క్లౌడ్లోకి వెళ్ళిన తర్వాత స్లోగా వెళ్తాం. స్టార్టింగ్లో డైరెక్ట్గా క్లౌడ్లోకి వెళ్ళాం, డైరెక్ట్గా డెవలప్స్లోకి వెళ్ళాం. సో మీకు బేసిక్స్ అన్ని అర్థమైన తర్వాత స్లోగా మూవ్ అవుతాం, రైట్? సో ఎవరైనా నేర్చుకోవచ్చండి, non-IT పీపుల్. నా బ్యాచ్లో సివిల్ ఇంజనీర్స్ ఉన్నారు ప్రీవియస్ బ్యాచ్లో, సో వాళ్ళు కూడా DevOps స్విచ్ అయ్యారు, రైట్? దే లెర్న్ DevOps అండ్ క్లౌడ్, దే మూవ్ టు ప్రాజెక్ట్స్. ఒక ప్రాజెక్ట్, యా, 3 members ఉన్నారు సివిల్ ఇంజనీర్స్, వాళ్ళు కంప్లీట్గా సివిల్ బ్యాక్గ్రౌండ్, IT బ్యాక్గ్రౌండ్ లేదు, వాళ్ళు ఇప్పుడు ప్రాజెక్ట్లో ఉన్నారు, రైట్? సో ఇంకా ఫార్మా కంపెనీలో చేసే ఒక
student, pharma background, so B Pharmacy, right? So she's in Amazon currently. She's in Amazon లో వర్క్ చేస్తున్నారు గచ్చిబౌలి, రైట్? సో మీరు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా నథింగ్ టు వరీ, రైట్? సో యూ నీట్ టు స్పెండ్ టైమ్, యూ నీట్ టు ప్రాక్టీస్ డైలీ బేసిస్. సో బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్ని కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. మీకు ఎలాంటి బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నా అడగొచ్చండి, రైట్? సో మీకు డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవాలి, రైట్? సో డౌట్స్ అన్ని అడిగి మీరు ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేస్తే విత్ ఇన్ 3 months యూ కెన్ ఈజీలీ మూవ్ టు ద ప్రాజెక్ట్. యూ కెన్ ఈజీలీ మూవ్ టు ద ప్రాజెక్ట్, రైట్? ఫైన్. సో ఎనీ వన్ కెన్ లెర్న్ అండి. సో మీకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఎంటెక్, బీటెక్, ఎంసీఏ ఇవే కాదు, ఎనీ బ్యాక్గ్రౌండ్. సో నా బ్యాచ్లో బీకామ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, రైట్? ఇంకా బిఎస్సి వాళ్ళు ఉన్నారు, బిఏ చేసిన వాళ్ళు ఉన్నారు. సో నాట్ ఓన్లీ ఎంటెక్, నాట్ ఓన్లీ బీటెక్, నాట్ ఓన్లీ ఎంసీఏ, సో ఎనీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. తగ్గాలి. సారీ, కెన్ యూ కమ్ అగైన్? అడగండి, క్వశ్చన్ అడగండి. నథింగ్. రైట్, ఓకే, ఫైన్. యా, నెక్స్ట్ క్వశ్చన్ హియర్ ఇస్, యా సేమ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామో, వాట్ ఈస్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ రిక్వైర్డ్ టు లెర్న్ క్లౌడ్ అండ్ డెవాప్స్? ఏ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఇట్స్ ఫైన్. టెక్నికల్గా మీరు స్ట్రాంగ్గా ఉండాలి, రైట్? నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ది ప్రీరిక్విజైట్ టు స్టార్ట్ లెర్నింగ్ క్లౌడ్ అండ్ డెవాప్స్? ప్రీరిక్విజైట్స్ ఏం కావాలి? మనకు లైనెక్స్ ఉండాలండి, కొన్ని కమాండ్స్. సో మన కోర్స్లో లైనెక్స్ కూడా కవర్ అయిపోతుంది. సో మీకు లైనెక్స్ క్లౌడ్లో, డెవాప్స్లో వర్క్ చేయాలంటే కొన్ని లైనెక్స్ కమాండ్స్ తెలిసి ఉండాలి. సో అవి కూడా మనం కవర్ చేస్తాం మన కోర్సులో, రైట్? యా, సో అవి కూడా చాలా క్లారిటీగా ఉంటుంది. లైనెక్స్ అంతా కూడా చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ది జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ టుడేస్ మార్కెట్? సో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. సో లెట్ us గో బ్యాక్ టు నౌకరీ పోర్టల్కి వెళ్దాం. నౌకరీ లింక్డ్ఇన్లో చెక్ చేస్తే చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. సో మేబీ ఆఫ్టర్ 1 month విల్ గెట్ మెనీ ఓపెనింగ్స్. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ అని సెర్చ్ చేయండి. ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయండి ఇక్కడ? 23,266, రైట్? సో ఇవేంటంటే ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అన్నీ కలిపి. సో అదే ఫ్రెషర్స్ ఓపెనింగ్ చూడాలంటే ఏం చేయాలి? ఇది 0 చేయాలి, అంతే కదా? ఇక్కడ ఏం పెట్టాం మనం? ఎనీ పెట్టాం కదా. సో జస్ట్ మేక్ ఇట్ 0. ఇక్కడ 455 ఉన్నాయి. ఇవి 8 months బ్యాక్ ఎన్ని ఉండేవంటే నియర్లీ 8,000 ఉండేవండి ఫ్రెషర్స్. ఇప్పుడు 445 ఉన్నాయి. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అన్ని కలిపి 23,000 చేంజ్ ఉంది, రైట్? సో టోటల్ జాబ్స్ 8 months బ్యాక్ 1,20,000 ఉండేవి టోటల్ డెవాప్స్ జాబ్స్, అందరూ అన్ని కేటగిరీ, లైక్ ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. ఇప్పుడు ఎందుకు తక్కువ ఉన్నాయి? సో స్టిల్ రెసిషన్ ఈస్ గోయింగ్, రైట్? సో ఈ రెసిషన్ అంతా కూడా మనకి 1 monthలో 1.5 monthలో సెట్ అయిపోతుంది. ఎందుకంటే ఐటీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఓపెనింగ్స్, ప్రాజెక్ట్స్ అన్ని కూడా స్టార్ట్ అయిపోతున్నాయి, రైట్? సో మనకి ఇప్పుడు ఈ మంత్ అంతా కూడా థ్యాంక్స్ గివింగ్ హాలిడేస్ ఉంటాయి యూఎస్లో, అందుకు చాలా లెస్ ఓపెనింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మంత్ 15 తర్వాత ఓపెనింగ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు గ్రాప్. ఇది చాలా రైట్ టైం. ఇప్పుడు నేర్చుకుని మీరు రెడీగా స్కిల్స్ చేస్తూ ఉంటే మీరు ఈజీగా క్రాక్ చేసి ఇంటర్వ్యూ జాబ్లో వెళ్ళిపోవచ్చు, రైట్? దిస్ ఇస్ ద రైట్ టైం టు గ్రాప్. క్లియర్ అండి? ఇక్కడ చూడండి, 0 పెట్టగానే 0 to 1, 0 to 1, 1 day ago, 6 days ago, right? So 0 to 2, 0 to 3, 0 to 4, ఇవన్నీ ఫ్రెషర్ జాబ్స్. ఓకే, ఫైన్. సో మనం ఓన్లీ నౌకరీలో చెక్ చేసాం. ఇప్పుడు లింక్డ్ఇన్, మాన్స్టార్, టైమ్స్ జాబ్స్, ఇంకా చాలా పోర్టల్స్ ఉన్నాయి, ఇండీడ్, రైట్? చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి ప్రజెంట్. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ హియర్ ఇస్, యా, షుడ్ ఐ హ్యావ్ టు బి సర్టిఫైడ్ ఇన్ క్లౌడ్ అండ్ డెవాప్స్ టు బి ఎలిజిబుల్ ఫర్ జాబ్ పొజిషన్? సో మీరు సర్టిఫైడ్ అయితేనే జాబ్ వస్తుందా? కాదండి, నో, నాట్ లైక్ దట్. సో సర్టిఫికేషన్ తర్వాత కూడా చేయొచ్చు, కానీ AWS సెటిలిస్ట్ చేస్తే బెటర్, ఫైన్. సో మీకు సర్టిఫికేషన్ లేకపోయినా ప్రాజెక్ట్కి వెళ్ళిపోవచ్చు. కానీ ఇండియాలో అయితే సర్టిఫికేషన్ అనేది మ్యాండేటరీ కాదు. యుఎస్లో, యూకేలో, ఆస్ట్రేలియా, ఈ కంట్రీస్లో ఖచ్చితంగా మ్యాండేటరీ అన్నారు సర్టిఫికేషన్.
ఓకే. సో సర్టిఫికేషన్ కూడా సపోర్ట్ నేను చేస్తాను మీకు. సర్టిఫికేషన్ చేయాలంటే సో ఐ విల్ గైడ్ యూ, ఐ విల్ హెల్ప్ యూ టు క్లియర్ ది ఎగ్జామ్. ఓకే. నెక్స్ట్ వన్, కెన్ ఐ గెట్ హెల్ప్ ఇన్ రెజ్యూమ్ ప్రిపరేషన్ అండ్ క్లియరింగ్ సర్టిఫికేషన్ ఎగ్జామ్? ఎస్, ఐ ప్రిపేర్ యువర్ రెజ్యూమే. సో మనకి ఏడబ్ల్యూఎస్ అయిన తర్వాత ఏడబ్ల్యూఎస్ రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తాం, దాంతో మీరు ఏడబ్ల్యూఎస్ పైన కూడా అప్లై చేయొచ్చు. సో డెవాప్స్ అయిన తర్వాత ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తాం, రైట్? ఆ రెజ్యూమ్తో మీరు అప్లై చేసి పోర్టల్లో అప్లోడ్ చేసి మీరు ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి, అటెండ్ అవ్వచ్చు. సో మనకి మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తాం మేడం. మీరు ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు రియల్ ఇంటర్వ్యూ యూ టు అటెండ్ ద మాక్ ఇంటర్వ్యూ, సో దట్ యూ విల్ గెట్ ద ఎక్స్పీరియన్స్, రైట్? యా, ఎగ్జామ్ కూడా మీరు సర్టిఫికేషన్ చేయాలనుకుంటే సో ఐ గివ్ యూ సపోర్ట్ టు క్లియర్ ది ఎగ్జామ్, రైట్? ఎనీ ఎగ్జామ్ అండి, ఏ ఎగ్జామ్ అయినా ఐ గివ్ యూ సపోర్ట్ టు క్లియర్ ది ఎగ్జామ్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ దిస్ కోర్స్? 3 months అండి, 3 months to 3.5 months. సో 3 monthsలో మనం కంప్లీట్ చేయాలంటే వీకెండ్స్ కూడా కవర్ చేయాలి, రైట్? యా, ఎందుకంటే మనకి టూల్స్ 12 to 13 టూల్స్ ఉన్నాయి ఇయర్లీ. ఏడబ్ల్యూఎస్ కూడా చాలా డీప్ డ్రైవ్ ఉంటుంది. అలాంగ్ విత్ దట్ అజూర్ గూగుల్ క్లౌడ్ కూడా కవర్ అవుతుంది మన కోర్స్లో. అజూర్ గూగుల్ క్లౌడ్ కూడా కవర్ చేస్తాం, లైనక్స్ కూడా కవర్ చేస్తాం. అలాంగ్ విత్ దట్ ప్రాజెక్ట్స్ కూడా కవర్ అవుతాయి, రైట్? యా. నెక్స్ట్ వన్, ఇఫ్ ఐ మిస్ ఎనీ క్లాస్ డ్యూ టు సమ్ ఎమర్జెన్సీ, మీరు ఏదైనా క్లాస్ మిస్ అయితే నెక్స్ట్ ఏం చేయాలండి? రికార్డింగ్ ఫాలో అవ్వాలి, రైట్? యా, సో మీరు రికార్డింగ్ ఫాలో అయితే నెక్స్ట్ క్లాస్కి కోపప్ అయిపోతారు, ఫైన్. నెక్స్ట్ వన్, సో ఆర్ వి గోయింగ్ టు బిల్డ్ ఎనీ ప్రాజెక్ట్ ఫ్రమ్ స్క్రాచ్? ఎస్, 4 లైవ్ ప్రాజెక్ట్స్ చేస్తామండి స్క్రాచ్ నుంచి. లైవ్ ప్రాజెక్ట్స్ 4 చేస్తాం. సో ఇవి కాకుండా స్మాల్ ప్రాజెక్ట్స్ 10 ఉంటాయి మనకి, అవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా రియల్ టైంలో చేసే వర్క్ అంతా కూడా చేస్తాం, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ హియర్ ఇస్, ఆర్ యూ గోయింగ్ టు ప్రొవైడ్ ఎనీ సాఫ్ట్ కాపీ ఆఫ్ ది మెటీరియల్? సో ఫర్ ఎవ్రీ కాన్సెప్ట్ ఐ ప్రొవైడ్ యూ డాక్యుమెంట్. ప్రతి కాన్సెప్ట్ కూడా మన క్లాస్ అయిన తర్వాత ఒక డాక్యుమెంట్ వస్తుంది, అలాంగ్ విత్ దట్ రికార్డింగ్ కూడా వస్తుంది, మీకు రన్నింగ్ నోట్స్ వస్తుంది. సో అవి ఫాలో అయ్యి మీరు ప్రాక్టీస్ చేయాలి, రైట్? ఎవ్రీ కాన్సెప్ట్కి ఒక డాక్యుమెంట్ ఉంటుంది. నెక్స్ట్ వన్, హౌ షుడ్ ఐ వర్క్ ఆన్ మై ప్రాక్టికల్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్? ఎలా ప్రాక్టీస్ చేస్తారు మీరు అంటే, ఏడబ్ల్యూఎస్లో ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఆ అకౌంట్ 1 year ఫ్రీ ఉంటుంది, వితౌట్ ఎనీ ఛార్జెస్ అండి, ఫ్రీ. 1 year ఫ్రీ అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్లో సో నా అకౌంట్లో నేను చూపిస్తాను మీకు, మీ అకౌంట్లో మీరు ప్రాక్టీస్ చేయాలి, రైట్? యా, సో అది 1 year ఫ్రీ ఉంటుంది. మీ లోకల్ ల్యాప్టాప్లో ప్యాకేజెస్ ఏమి ఇన్స్టాల్ చేసే అవసరం ఉండదు, అన్నీ కూడా క్లౌడ్లోనే చేస్తాం, రైట్? నెక్స్ట్ వన్, వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఐ గెట్ ఆఫ్టర్ ట్రైనింగ్ కంప్లీట్స్? సో ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు సపోర్ట్ ఇస్తాము, మరి ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అంటిల్ యూ గెట్ ద జాబ్ ఐ గివ్ యూ సపోర్ట్, రైట్? మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా సపోర్ట్ అంటే ఏంటండి? జాబ్ సపోర్ట్ కాదు, టెక్నికల్ సపోర్ట్. సో జాబ్ సపోర్ట్ ఈజ్ డిఫరెంట్, టెక్నికల్ సపోర్ట్ ఈజ్ డిఫరెంట్. మీకు జాబ్ సపోర్ట్ కావాలంటే మై స్టూడెంట్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ కంపెనీస్, ఐ గివ్ యూ కాంటాక్ట్స్, దే గివ్ యూ సపోర్ట్, రైట్? సో మీకు టెక్నికల్గా ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. సో నా స్టూడెంట్స్ 15th బ్యాచ్ 10th బ్యాచ్ స్టూడెంట్స్ కూడా ఇప్పటికే టచ్లో ఉన్నారు నాకు. సో one of the student is in Australia, so he's working on Jenkins. సో ఏదైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి నాకు మెసేజ్ చేస్తూ ఉంటాడు, సో దిస్ ఇస్ ద ఇష్యూ, జాబ్ ఈస్ ఫెయిలింగ్, సో హియర్ దిస్ ప్యాక్ ఈస్ ఫెయిలింగ్, ఇలా ఒక మెసేజ్ పెడతా ఉంటాడు. సో రిలవెంట్ డాక్యుమెంట్ ఉంటే పంపిస్తూ ఉంటాను నేను, లేదంటే మాట్లాడుతూ ఉంటాను, రైట్? సో మీరు జాబ్లోకి వెళ్ళాక కూడా ఏదైనా టెక్నికల్ డౌట్స్ వస్తే యూ కెన్ రీచ్ అవుట్, ఐ విల్ గైడ్ యూ, రైట్? Next question. So last question, which is what are the current salary packages in market? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి ప్రజెంట్, రైట్? యా, సో నార్మల్గా డెవలపర్స్కి టెస్టర్స్కి శాలరీస్ ఎలా ఉంటాయంటే 1:2 అండి, 1:2 రేంజ్. అంటే ఏంటంటే 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే 4 lakh ప్యాకేజ్, ఆర్ఎల్స్ 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే 6 lakh ప్యాకేజ్. అది ఆన్ అండ్ యావరేజ్ శాలరీ ప్యాకేజ్. అదే డెవాప్స్ ఇయర్స్కి అయితే 1:4. సో నార్మల్ డెవలపర్స్కి టెస్టర్స్కి 1:2 రేషియో, డెవాప్స్ ఇయర్స్కి 1:4 రేషియో, రైట్? మై యంగర్ బ్రదర్ రీసెంట్లీ క్రాక్డ్ ఇంటర్వ్యూ, చిన్న బ్రదర్ రీసెంట్గా డెవాప్స్లో మూవ్ అయ్యాడు. సో టీసీఎస్లో ఇంటర్వ్యూ క్రాక్ చేశాడు, ఈజ్ హ్యావింగ్ 3 years ఎక్స్పీరియన్స్, ఈజ్ గెటింగ్ 15 lakhs ప్యాకేజ్. డిపెండ్స్, అది ఇంకా మీరు ఎంతైనా నెగోషియేట్ చేయొచ్చు,
రైట్. యా, సో 3 years ఎక్స్పీరియన్స్కి 15 lakhs ఇచ్చారు. మనం ఆన్ యావరేజ్గా ఎంత చెప్తున్నాం? 1:4 అన్నాం. అంటే 3 yearsకి ఎంత ఉండాలి? 12 ఉండాలి. అంతేనండి. 15 ఇచ్చారు, రైట్. సో one of my ex-colleague recently switched to HSBC. He's having 12 years experience. He got 42 lakh package, రైట్. సో ప్యాకేజెస్ ఆర్ వెరీ గుడ్. సో మీరు ఎంత అడిగితే అంత ఇచ్చేలా ఉన్నారు, కానీ మనం టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉండాలి, రైట్. సో మనకి కమ్యూనికేషన్ క్లాసెస్ కూడా ఉంటాయి ఫ్రీగా ఇక్కడ. మీరు కమ్యూనికేషన్ క్లాసెస్ కూడా జాయిన్ అవ్వచ్చు. సో గ్రూప్ డిస్కషన్స్ ఎలా ఉంటాయి, మీకు ఎలా ఇంటర్వ్యూ కోపప్ అవ్వాలి, టిప్స్ అండ్ ట్రిక్స్ అని కూడా మనకి కమ్యూనికేషన్ ట్రైనర్ ఉన్నారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, రైట్. సో మీరు 3 months డెడికేట్ అయ్యి మన టెక్నికల్ స్టఫ్ అంతా ప్రాక్టీస్ చేసి కమ్యూనికేషన్ క్లాసెస్ కూడా అటెండ్ అయ్యి మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి, సో నేను ఇచ్చే టిప్స్ ట్రిక్స్ ఫాలో అయ్యారంటే సో విత్ ఇన్ 3 months ఈజీలీ కెన్ మూవ్ ఇన్ టు ద ప్రాజెక్ట్. ఓకే, ఐఎమ్ గ్యారంటీ. కానీ అది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, డెడికేషన్, మీ డెడికేషన్ మీద, రైట్. సో మీరు 1 week అంతా క్లాసెస్ అటెండ్ అయ్యి వీకెండ్లో ప్రాక్టీస్ చేయకూడదండి, డైలీ బేసిస్ ప్రాక్టీస్ చేయాలి. సో మీరు ఇక్కడ క్లాస్ రూమ్ స్టూడెంట్స్ అయితే 3rd floor అంతా కూడా ప్రాక్టీస్ రూమ్ ఉన్నారు. సో అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, నేను అవైలబుల్ ఉంటాను కదా, డౌట్స్ ఉంటే అడగవచ్చు. సో అదే ఆన్లైన్ స్టూడెంట్స్ అయితే మీరు రికార్డింగ్ చూస్తూ డాక్యుమెంట్ చూస్తూ ప్రాక్టీస్ చేయాలి. మీకు ఏదైనా డౌట్ వస్తే స్క్రీన్ షాట్ తీసి గ్రూప్లో పెట్టాలి. ఇంకా గ్రూప్లో క్లియర్ అవ్వకపోతే నాకు డైరెక్ట్గా పెట్టచ్చు స్క్రీన్ షాట్, నా నెంబర్ అందరి దగ్గర ఉంటుంది, రైట్. సో నార్మల్గా ట్రైనర్స్ దే నెవర్ గివ్ దర్ నెంబర్స్, పర్సనల్ నెంబర్స్ ట్రైనర్స్ ఇవ్వరు. అసలు ట్రైనర్స్ అన్న వాళ్ళు కనిపించరు క్లాస్ అయ్యాక వేరే ఇన్స్టిట్యూట్లు, అంతేనండి. ఇప్పుడు నరేష్ ఐటీ ఇవన్నీ ఉన్నాయి కదా, సో వేరే ట్రైనర్స్ క్లాస్ అయిన తర్వాత మళ్ళీ కాంటాక్ట్ అవ్వరు ఇంకా స్టూడెంట్స్ తోటి, రైట్. కానీ ఇక్కడ అర్షటైన్స్ అలా కాదు, అవైలబుల్ ఉంటాం, నెంబర్ కూడా ఇచ్చేస్తాం, పర్సనల్ నెంబర్, రైట్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా రీచ్ అవుట్ అవ్వచ్చు. ఫైన్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్స్ హియర్? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. యా, మండే నుంచి మనకు రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. సో మన క్లాసెస్ మండే టు ఫ్రైడే, సాటర్డే సండే క్లాసెస్ ఉండవు. సమ్ టైమ్స్ వీకెండ్స్ కూడా క్లాసెస్ తీసుకుంటాం, వీకెండ్ వర్క్షాప్స్. సో మండే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ బేసిక్స్, సర్వర్స్ నెట్వర్క్స్ బేసిక్స్ ఉంటాయి. సో మన 3 demos కంప్లీట్ అయినాయి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ యాడ్ ఇట్ టు వాట్సాప్ గ్రూప్. మీరు వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఫీ పే చేసిన తర్వాత సో మిమ్మల్ని యాడ్ చేస్తారు, రైట్. సో మీరు ఫీ పే చేసి మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఫీ పే చేసి స్క్రీన్ షాట్ నాకు పంపించిన, ఇన్స్టిట్యూట్ నెంబర్ పంపించిన, గ్రూప్లో యాడ్ చేస్తారు. గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ అయ్యింది, పీపుల్ ఆల్రెడీ యాడ్ అయ్యారు, రైట్. సో మీరు మండే నుంచి Where are the instructions? సో కెన్ యూ కమ్ అగైన్? కుడ్ నాట్ అండర్స్టాండ్. మళ్ళీ ఒకసారి చెప్పండి. How to pay the fee for online students? Classroom, it's okay, we can pay over there. What about online students? సో యుల్ గెట్ ద మెసేజ్ అండి, ఈరోజు మెసేజ్ వస్తుంది. మీరు Okay. మీకు మెసేజ్ వస్తున్నాయా? డెమో మెసేజ్లు వస్తున్నాయా? Yes, Demo. I'm getting. రైట్, యూ విల్ గెట్ ద మెసేజ్ అండి. సో ఇన్స్టిట్యూట్ అకౌంట్ డీటెయిల్స్ అని పంపిస్తారు ఈరోజు. సో మీరు ఆన్లైన్లో పే చేయొచ్చు, ఫోన్పే, గూగుల్ పే, లేదంటే నెట్ బ్యాంకింగ్ నుంచి చేయొచ్చు. ఓకే, చేసి స్క్రీన్ షాట్ షేర్ చేస్తే మేము గ్రూప్లో యాడ్ చేస్తామండి. ఫైన్. Okay, so we need to share the screenshot also again back, correct? యా కరెక్ట్ అండి. ఎస్. Okay. Okay. And Ram, one So more question I'm having. యా. So actually, I'm from mainframe background. ఓకే. So how do you feel to switching of how much ease it is to switch to AWS from mainframe? రైట్. సో మెయిన్ ఫ్రేమ్స్ నుంచి ఈజీగా స్విచ్ అవ్వచ్చు అండి. నా ఒక స్టూడెంట్ 18 years ఎక్స్పీరియన్స్ ఉంది, 91 బ్యాచ్, మన బ్యాచ్ 93 బ్యాచ్ నెంబర్. 91 బ్యాచ్లో ఒక స్టూడెంట్, మెయిన్ ఫ్రేమ్ స్టూడెంట్ 18 years ఎక్స్పీరియన్స్ ఉంది, లీడ్ పొజిషన్ అప్పుడు. సో మెయిన్ ఫ్రేమ్స్ నుంచి స్విచ్ అవుతాకి డెవాప్స్ నేర్చుకున్నారు రీసెంట్గా, రైట్. సో మెయిన్ ఫ్రేమ్స్ నుంచి ఈజీగా స్విచ్ అవ్వాల్సింది ఎందుకు చెప్తున్నానంటే, సో మీరు ఈజీగా ఏవైతే AWS డెవాప్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయో ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు. సో ఆ పర్సన్ ఇప్పుడు కాగ్నిజెంట్లో ఉన్నాడు, డెవాప్స్ పైన వర్క్ చేస్తున్నాడు. లాస్ట్ 3 years 4 years డెవాప్స్ మీద బిల్డ్ చేస్తాం రెజ్యూమ్, రిమైనింగ్ అంతా కూడా మెయిన్ ఫ్రేమ్స్ మీద బిల్డ్ చేస్తాం.
సో ఇప్పుడు ఈ గాట్ వెరీ గుడ్ ప్యాకేజ్ ఆల్సో. ప్యాకేజ్ కూడా డబుల్ అయింది. మెయిన్ So ఫ్రేమ్స్ you'll లో help us like how much minimum we can keep the experience so that we can crack the interview. It's not like the complete experience we can give in AWS, right? Some portion will be obviously will be divided to mainframe now. ఎగ్జాక్ట్లీ యా దట్స్ వాట్ ఐఎమ్ Okay. సేయింగ్ హియర్. So what ఐ about బ్రేక్ your యా suggestion for 10 years experience people? How much experience we can keep in the resume? ఎగ్జాక్ట్లీ ఎస్. లాస్ట్ 3.5 years మీరు డెవాప్స్ పెట్టుకోవాలండి ఖచ్చితంగా. రిమైనింగ్ అంతా మెయిన్ ఫ్రేమ్స్ పెట్టవచ్చు, రైట్? సో So డెవాప్స్ this class intention is that DevOps or AWS also we can switch over. ఎస్ మీరు డెవాప్స్ ట్రై చేయొచ్చు, ఏడబ్ల్యూఎస్ Okay. అంటే మీరు అలా కాదండి. ఇప్పుడు ఏంటంటే సో డెవాప్స్ రోల్ పెట్టామంటే ఖచ్చితంగా క్లౌడ్ కూడా ఉండాలి. మన క్లౌడ్లోనే Okay. కదా వర్క్ చేస్తాం, రెండు కంబైన్గా ఉండాలి. సో మీకు 3.5 years మీరు డెవాప్స్ పైన డెవాప్స్ క్లౌడ్ పెట్టి రిమైనింగ్ అంతా కూడా మీ మెయిన్ ఫ్రేమ్స్ పెట్టుకుంటే ఈజీగా క్రాక్ అయిపోతుంది ఇంటర్వ్యూ. సో మీకు ప్రజెంట్ ఉన్న ప్యాకేజ్ మీద డబుల్ అవుద్ది, 100% ఇస్తున్నారు ఇప్పుడు. సో మీకు Okay. ఇప్పుడు ఒక So if I don't want to keep DevOps, I just want to keep only AWS. Is that feasible? ఎస్ అలా కూడా చేయొచ్చు. ఓన్లీ ఏడబ్ల్యూఎస్ కూడా పెట్టుకోవచ్చు మీరు. Okay. Thanks for clarification. అది నేను రెజ్యూమ్ బిల్డ్ చేసినప్పుడు మీకు గైడ్ చేస్తానండి. ఓకే, Yeah. Thanks, Ram. Thank you so much. సో ఎనీ అదర్ క్వశ్చన్స్ ఎనీవన్? యా, మండే నుంచి మనకు రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. సో డోంట్ మిస్ ద సెషన్స్. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ యాడ్ ఇన్ టు వాట్సాప్ గ్రూప్. సో మండే నుంచి లింక్ కూడా చేంజ్ అవుతుంది. ఫైన్. మీకు ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ టు మై నంబర్. మై నంబర్ ఆల్రెడీ షేర్ విత్ యూ హియర్, 96422111. ఫైన్, ఇక్కడ స్టాప్ చేద్దాం. సో మండే ట్యూస్డే సర్వర్స్ నెట్వర్క్స్ బేసిక్స్ ఉంటాయండి, తర్వాత ఏడబ్ల్యూఎస్ స్టార్ట్ అవుతుంది, రైట్? సో బిఫోర్ గోయింగ్ టు క్లౌడ్ ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ బేసిక్స్ మీకు అర్థమైతే ఏడబ్ల్యూఎస్లో ఈజీగా కోపప్ అయిపోతారు, రైట్? సో దట్ ఈస్ వై డోంట్ మిస్ ద బేసిక్ సెషన్స్. ఫైన్, యా. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఎనీ లాస్ట్ క్వశ్చన్ ఎనీవన్? ఫైన్, ఇక్కడ స్టాప్ చేద్దామండి. సో మీకు ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ పింగ్ మీ, యూ కెన్ వాట్సాప్ మీ టు దిస్ నెంబర్. ఫైన్, యా. థ్యాంక్ యూ ఆల్.